నమస్తే K24 న్యూస్. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జైపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తల్ల విశ్వంబరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షుడు రిక్కుల శ్రీనివాసరెడ్డి, చెన్నూరు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కందుపట్ల పాపారెడ్డి పాల్గొని తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. మండల పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను విజయవంతం చేశారు. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్ కోసం K24 న్యూస్. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున ఆవిష్కరించడం జరిగింది. ఏదైతే గత తొలి దశ ఉద్యమం నుండి మొదలుకొని మలిదశ ఉద్యమంలో అనేక మంది త్యాగఫలంతో అమరవీరులతోటి ఈనాడు ఈ తెలంగాణ ఏర్పడ్డది. సకల జనుల సమ్మె ఉద్యమం ద్వారా ప్రతి కులం, సంఘాలు, మరి మేధావులందరూ ఏకమై ముక్తకంఠంతో ఆనాడు మరి పోరాడితే తెలంగాణ వచ్చింది తప్ప ఏ ఒక్క బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ వలన కాదు. ముక్తకంఠంతో ఏకమై ఆనాడు కేంద్రంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండి సోనియా గాంధీ గారు మరి ఒక సంకల్పంతో మరి ఆనాడు తెలంగాణలో అనేక మంది త్యాగఫలం చూసి ఆమె తెలంగాణను ఇవ్వడం జరిగింది. మరి ఇచ్చిన తెలంగాణ 10 సంవత్సరాల కాలంలో మరి దాన్ని ఆ తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని కేసీఆర్ గారు 10 సంవత్సరాల పాలన మరి బంగారు తెలంగాణ అని మరి బీటలు వాసిన తెలంగాణను చేసి ఈనాడు మరి తెలంగాణ మరి అప్పుల తెలంగాణగా మార్చిన ఘనత కేసీఆర్ గారికి దక్కుతుంది. కాబట్టి ఆ తెలంగాణ నుండి మళ్ళా ప్రజాపాలన ఉద్యమంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ 2.5 సంవత్సరాల కాలంలోనే మరి తెలంగాణకు పూర్వ వైభవం, మరి తెలంగాణ ఒక దిక్సూచిగా మరి రాష్ట్రంలో ఉండాలనే ఉద్దేశంతో మరి మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు మరి మన మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో ఇక్కడ కూడా మరి అభివృద్ధి పరుగులు తీస్తూ ఈనాడు మరి ప్రతి పేద బిడ్డ ఇంద్రమ్మ ఇల్లు కళ నెరవేరుస్తూ ముందుకు సాగుతున్న తరుణంలో మరి ఆనాడు ఏదైతే అమరవీరుల త్యాగానికి ఈనాడు ఈ అభివృద్ధి నిదర్శనం ప్రజాపాలన, మరి పేదల పెన్నిది, మరి ఇంద్రమ్మ రాజ్యం అనేటువంటిది కళ నెరవేరిందని ఇప్పుడు సంకల్పించడం జరుగుతుంది. కాబట్టి ఇదే స్ఫూర్తితో కనుక మరి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ తిరిగి వస్తే మరి పూర్వ వైభవం తెలంగాణకు వస్తుందని నమ్మడం సత్యమని ఈ విధంగా మనకు ఏర్పడ్డ తెలంగాణలో అమరవీరులకు ఇదొక వారికి మనము ఒక కానుకగా ఇవ్వడం జరుగుతుందని కోరుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ, అమరవీరులకు.